Hello guys, welcome back to Solid Movie Stuff. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. వరల్డ్ ఆఫ్ కల్కి 2898 AD ఎపిసోడ్ 2 ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈసారి ఎపిసోడ్ 1 లాగా కాకుండా తెలుగులో ఎపిసోడ్ 2 ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఉంది అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి 4 మినిట్స్ ఉంది. రెండిట్లో ఒకటే డీటెయిల్స్ అంటే ఇంగ్లీష్ దాంట్లో స్లైట్లీ డిఫరెన్స్ ఉంది. మనకు భూమి మీద మొదటి నగరం మరియు ఇప్పుడు 2898 AD లో ప్రపంచంలో ఆఖరి నగరం ఆ ఐడియాతోనే ఈ కల్కి 2898 AD ని స్టార్ట్ చేశారంట డైరెక్టర్ గారు. ఫ్యూచర్ లో కలియుగం ఎండింగ్ లో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నగరాలు మాయమైపోయిన తర్వాత ప్రపంచపు చివరి ఆఖరి రోజుల్లో అంటే ది ఎండ్ ఆఫ్ ఈ కలియుగ స్టార్టింగ్ లో మన దేశంలోని నదులు సముద్రాలు ఎండిపోయిన తర్వాత గంగా నది పూర్తిగా ఎండిపోయిన తర్వాత అన్ని నగరాలు శిథిలావస్థకు చేరుకుని శిథిలమైపోతాయి. ఆ సమయంలో మన కాశీనగరం ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో డెవలప్ చేశారు మన డైరెక్టర్ గారు. సో మన పురాణాల్లో సివిలైజేషన్ అంటే నాగరికత మొదలైంది కాశీనగరంలో. సో ఆ నగరం ఎలా ఉంటుంది అనే థాట్స్ రేస్ చేసి దాన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అని ఆలోచించి చివరకు ఇలా డిజైన్ చేశారంట. ఫ్యూచర్ లో కేవలం ఆ నగరమే కాదు అంటే అందులో ఉండే మన ఇండియన్ ఆర్కిటెక్చరే కాదు, అందులో కరెన్సీ ఎలా ఉంటుంది ఇప్పుడు అంటే మనమున్న పరిస్థితుల్లో అంటే 2024 AD లో కరెన్సీ నోట్స్ యూజ్ చేస్తున్నాం అండ్ అలాగే డిజిటల్ కరెన్సీ కూడా యూజ్ చేస్తున్నాం. ఆన్లైన్ లో అన్ని పేమెంట్స్ అయిపోతున్నాయి. సో ఫిజికల్ గా ఏముండదు, అంతా చాలా వరకు డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. సో ఫ్యూచర్ కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు కాబట్టి కామన్ గా ఒక కరెన్సీ ఉండాలి కాబట్టి దాని పేరు యూనిట్స్ అని పెట్టారు. అలా పెట్టి అవి జస్ట్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా యూజ్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజియెస్ట్ వేలో. అండ్ అలాగే ఫ్యూచర్ లో ఆ కాశీనగరంలో వెహికల్స్ ఎలా ఉంటాయి అంటే ప్రస్తుతం మనం పెట్రోల్ నుండి మెల్లిగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మారుతున్నాం. మరి ఫ్యూచర్ లో పెట్రోల్ రిసోర్సెస్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ గా ఆయిల్ రిసోర్సెస్ ఎండిపోతాయని తెలిసి గల్ఫ్ కంట్రీస్ లో టూరిజం కోసం డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ రకరకాల టూరిస్ట్ ప్లేసెస్ లో కట్టారు. ఎగ్జాంపుల్ గా బుర్జ్ ఖలీఫా. అండ్ ఫ్యూచర్ లో రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. అప్పుడు వెహికల్స్ ఎలా ఉంటాయి, దాని డిజైన్ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ గా పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్ కి చాలా వరకు కార్ ఇంజిన్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బానెట్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. బట్ ఎలక్ట్రికల్ కార్స్ బానెట్ ఓపెన్ చేస్తే జస్ట్ మోటార్ అండ్ బ్యాటరీస్ ఉంటాయి. సో సేమ్ వే ఆయిల్ తో ఎలక్ట్రిక్ తో కాకుండా నడిచే కార్స్ డిజైన్ ఎలా ఉంటుంది, ఏమేం పెట్టొచ్చు ఏమేం తీసేయొచ్చు అనేది పర్టికులర్ గా క్లియర్ గా డీటెయిల్ గా ఆలోచించి డిజైన్ చేయించారు డైరెక్టర్ గారు. అంటే ఆ ఆడియన్స్ ఏం చూస్తారులే అన్న నెగ్లిజెన్సీ లేకుండా ప్రతిదీ డీటెయిల్ గా ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇలా ఉండొచ్చు ఇప్పుడున్నట్లుగా కాదు అనే క్లారిటీతో అన్ని డిజైన్ చేయించారు డైరెక్టర్ గారు. అండ్ అలాగే నేచురల్ రిసోర్సెస్ అన్ని అయిపోయాయి. సో ఆల్రెడీ ఉన్న స్టీల్ ని రీసైకిల్ చేసి కాశీ నగరాన్ని బిల్డ్ చేసుకుంటే ఆ నగరం ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో డిజైన్ చేస్తే కాశీనగరం ఈ మూవీలో ఇలా కనిపిస్తుంది. సో ఇదంతా కాశీనగరం తాలూకు డీటెయిల్స్. మరి కాశీనగరం పైన ఒక మెగా సిటీ ఉంది, దాన్ని మూవీలో కాంప్లెక్స్ అని పేరుతో పిలుస్తున్నారు. అదొక ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్ లో ఉంటుంది. భూమి మీద నుండి 1 కిలోమీటర్ పొడవు ఆకాశంలో ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే 3280 ఫీట్స్ అంటే 3280 అడుగుల ఎత్తు. అంటే ప్రస్తుతం ఉన్న వరల్డ్ టాలెస్ట్ స్ట్రక్చర్ బుర్జ్ ఖలీఫా హైట్ ఇంక్లూడింగ్ దానికున్న యాంటీనా కలుపుకుంటే 2722 అడుగుల ఎత్తు ఉంటుంది. సో దీనికంటే కాశీలోని కాంప్లెక్స్ 558 అడుగుల ఎత్తు ఎక్కువ. అది కూడా ఇన్వర్టెడ్ పిరమిడ్. అంటే పిరమిడ్స్ ని తిరిగేస్తే ఎలా ఉంటుందో అలా ఈ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే ఈజిప్ట్ లోని పిరమిడ్ ని తిరిగేసి కడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ కాంప్లెక్స్ ఉంటుంది. సో దాని టాప్ లో ప్యారడైస్ లాంటి స్ట్రక్చర్ అంటే త్రిశంకు స్వర్గం అన్న పేరు విన్నారుగా. సో అదే ఆ కాశీనగర్లో ఉన్న వారికి త్రిశంకు స్వర్గం లాగా. ఈ మాటల్ని డైరెక్టర్ గారే చెప్పారు. బేసిక్ గా సింపుల్ గా స్వర్గం లాంటిది. వాటర్, సముద్రాలు, నదులు, వాటర్ ఫాల్స్ అన్ని ఉంటాయంట. అది ఈ పిక్ లో క్లియర్ గా కనిపిస్తుంది. జలపాతాలు, పచ్చని తోటలు, నదులు అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఎక్సెట్రా అన్ని లగ్జరీస్ లైఫ్ ఇక్కడ లీడ్ చేయొచ్చు. సో అందుకనే కాశీనగరంలోని జనాలు అక్కడ బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళడానికి వాళ్లకు 1 మిలియన్ యూనిట్స్ కావాలి. యూనిట్స్ అంటే కరెన్సీ లెక్కన. సో 1 మిలియన్ యూనిట్స్ కావాలంటే వాళ్లకు కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళు చెప్పే పనులు చేస్తే డబ్బులు వస్తుంటాయి అంటే యూనిట్స్. అండ్ ఎవరన్నా కాంప్లెక్స్ ని ఎదిరించినా ఆర్ రెబల్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని పట్టుకుంటే 50,000 యూనిట్స్ ఆర్ 1 lakh యూనిట్స్ ఆర్ 10 lakhs అంటే 1 మిలియన్ యూనిట్స్ ఇస్తామని బౌంటీ పెడతారు. బౌంటీ అంటే ప్రైజ్ మనీ లెక్కన. సో కాశీలోని జనాలు కాంప్లెక్స్ వాళ్లకు కావాల్సింది ఇచ్చి బౌంటీస్ తీసుకెళ్తూ ఉంటారు. సో భైరవ్ కూడా ఒక సాధారణ బౌంటీ హంటర్. సో అలా కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళ పనులు ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ కాశీనగరంలో ఉన్న వాళ్ళ నీడ్స్ ఆ బౌంటీస్ ద్వారా సంపాదించిన మనీ అంటే యూనిట్స్ తో సమకూరుతాయి. సో కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అన్న కోరిక కాశీ నగరంలో ఉన్న వాళ్ళను బ్రతికిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. బట్ అది ఎప్పటికీ జరగదు ఎక్సెప్ట్ కొన్ని రేర్ కేసెస్ లో. లైక్ ట్రైలర్ పరంగా సుమేటి కేసెస్ లో. అంటే ట్రైలర్ లో చూపించిన విధంగా సుమతి లాంటి రేర్ కేసెస్ లో తనను పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ అని కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు ప్రకటిస్తారు. సో భైరవ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా సుమతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలోనే అశ్వత్థామ భైరవ్కి ఎదురవుతాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత సుమతి శంబాల ఎలా వెళ్ళింది, తనకు పుట్టిన పిల్లాడు ఎవరు, అసలు భైరవ ఎవరు, అశ్వత్థామ భైరవ ఆపోజిట్ టీం నుండి ఎలా సేమ్ టీమ్ గా ఫామ్ అవుతారు అనేది మూవీ బేసిక్ ప్లాట్.
అంటే మూవీ చూడకుండానే మూవీ రివ్యూ చెప్పేసినట్లుగా ఉంది కదా. బట్ ఇదంతా నేను క్రియేట్ చేసి చెప్పడం లేదు. దానికి కారణం మూవీ రిలీజ్ కంటే ముందే ఇంకొక 7 days ఉందనగా మూవీ టీం అసలు ఈ మూవీలో ఏముంటుంది అనేది చెప్పేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ గా మనకు అర్థమయ్యేలాగా ఆల్రెడీ కల్కి 2898 AD ప్రిల్యూడ్ ఎపిసోడ్ 1 లో చెప్పేశారు. సో ఈ ఎపిసోడ్ 2 లో అవి ఎలా చేశారు, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గా ఈ మూవీ స్టోరీలో 3 different వరల్డ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కాశీనగరం. అక్కడి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు బ్రతకడం కోసం ఏం పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, ఎలాంటి ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటారు, జీవనం సాగిస్తూ ఉంటారు అనేది చూపిస్తారు. దానికోసం అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లో ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ ని వదిలారు మూవీ టీం. అందులో less than 15 minutes డ్యూరేషన్ తో 2 episodes ఉంటాయి. అక్కడ భైరవ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూనే భైరవ బుజ్జిని అంటే తన కార్ ని ఎలా కనుక్కున్నాడు అండ్ అక్కడ కాశీనగరంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది చూపిస్తున్నారు. అండ్ కాంప్లెక్స్ కి ఆపోనెంట్స్ ఎవరు, అసలు కాంప్లెక్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ టైం మనకు ఇక్కడే ఈ యానిమేటెడ్ సిరీస్ లోనే పరిచయం చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంప్లెక్సిటీ. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్ లో ఉంటుంది, దాని మీద స్వర్గం ఉన్నట్లుగా అన్ని వసతులు దొరుకుతాయి. అక్కడే సుప్రీం లీడర్ అంటే కాంప్లెక్స్ కి హెడ్ అయిన యాస్కిన్ కూడా ఉంటాడు. అక్కడ నదులు, సముద్రాలు, జలపాతాలు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే అంత పెద్దగా ఆ కాంప్లెక్సిటీ వెడల్పు ఉంటుంది. అండ్ ఈ కాంప్లెక్స్ ఎత్తు భూమి నుండి 1 kilometer ఉంటుంది. అండ్ ఈ కాంప్లెక్స్ ని రూల్ చేసేది కమాండర్ మానస్, తన పైన హెడ్ సుప్రీం యాస్కిన్ తనకున్న హెల్త్ ఇష్యూస్ ఆర్ ఏజ్ వలన క్లోజ్ ఏరియాలోనే ఉంటాడు. అండ్ కమాండర్ మానస్ ఆ కాంప్లెక్స్ ని అండ్ కాశీనగరాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. తన కింద ఒక మహా ఆర్మీనే ఉంది, వాళ్ళను రైడర్స్ అంటారు. విత్ అడ్వాన్స్ వెపన్స్ తో వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. సో ఇలాంటివి కాంప్లెక్స్ కి సంబంధించినవి. అండ్ థర్డ్ వరల్డ్ వచ్చేసి ద ఫేమస్ శంబాలా నగరం. ఇది హిమాలయాల కొండల మధ్య ఉంటుంది అని ఒక టాక్. సో మూవీలో దీన్ని మనకు చూపిస్తారు. అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ అక్కడున్న ప్రజలు ఒక అవతారం, ఒక సేవియర్ వచ్చి ఈ బ్యాడ్ పీపుల్ నుండి అంటే కాంప్లెక్స్ రూలర్స్ నుండి మనల్ని రక్షిస్తాడు అన్న ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అండ్ అక్కడ చాలా వరకు ఈ కాంప్లెక్స్ వాళ్ళను ఎదిరించిన రెబల్స్, రెసిస్టెంట్ గ్యాంగ్స్ అండ్ వాళ్ళ నుండి తమ ఫ్యామిలీస్ ని కోల్పోయిన జనాలు బ్రతుకుతూ ఉంటారు. అంటే ఇంతకు ముందు కాంప్లెక్స్ వాళ్ళ చేత పీడించబడి బాధించబడిన వాళ్ళు శంబాలలో బ్రతుకుతూ ఉంటారు. అంటే ఆ అవతారమూర్తి శంబాల్లోనే జన్మిస్తాడని శంబాల్లో ఉండే వాళ్ళు గట్టిగా నమ్ముతారు. సో కల్కి అవతారమూర్తి భూమి మీద చిట్ట చివరిగా ఉన్న ఈ 3 worlds లో ఉన్న జనాలను సేవ్ చేయడానికి వస్తాడు. అయితే తను ఎలా వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు, ఎవరు తనకు జన్మనిస్తారు, దానికోసం భైరవ ఏం చేస్తాడు, శంబాలా నగరం ఏం కోల్పోతుంది, చివరకు ఏం జరుగుతుంది అనేది మేబీ మూవీలో చూపించొచ్చు. సో ఇది కల్కి 2898 AD ప్రిల్యూడ్ ఎపిసోడ్ 1 and 2. అలాగే ట్రైలర్, టీజర్ లోని డీటెయిల్స్ అన్ని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలానే ఉంది. అంటే మహాభారతం అందులోని అప్పటి మనుషులు ఇక్కడ అంటే 2898 AD లో కనిపించడం, వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనకు మూవీలో క్లియర్ గా చూపించబోతున్నారు. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్స్తో నాతో మాట్లాడండి. మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.